నెల్లూరు జిల్లా రాపూరులో నమ్మిన బంధువులే మోసం చేయడమే కాకుండా రౌడీ మూకలతో దౌర్జన్యానికి దిగిన ఘటన తెగచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 2015వ సంవత్సరంలో తెగచెర్ల గ్రామానికి చెందిన ఉన్నంరెడ్డి ప్రకాష్ రెడ్డి, పల్లంరెడ్డి అనురాధ వద్ద సర్వే నెంబర్ 31లో ఉన్న 1.5 ఎకరాల భూమిని బాధితులు 6 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా 5,50,000 రూపాయల నగదును అప్పట్లోనే చెల్లించారు. మిగిలిన 50,000 రూపాయలను రిజిస్ట్రేషన్ సమయంలో ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు. అయితే వారు బంధువులు కావడంతో రిజిస్ట్రేషన్ విషయంలో కాలయాపన చేస్తూ వచ్చారు. 2015 నుండి బాధితులే సదరు భూమిని సాగు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల విచారించగా 2022లోనే పల్లంరెడ్డి అనురాధ ఆ భూమిని అనిల్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు పద్ధతిలో మార్పిడి చేసినట్టు వెల్లడైంది. ఈ మోసాన్ని గమనించిన బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు నడుస్తుండగానే నిన్న సుమారు 30 మందిని వెంటబెట్టుకుని వచ్చి ఆ భూమిలో ఉన్న చెట్లను తొలగించి ఫెన్సింగ్ రాళ్లను విరగ్గొట్టారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై దాడికి ప్రయత్నించి భయాందోళనకు గురిచేశారు. ఈ దౌర్జన్యంపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, తమ భూమిని తమకు దక్కేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. ఇక్కడ ఎవరు లేరు, ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. అక్కడికి వస్తూ అక్కడి నుంచి కనిపిస్తుంది. ఆ నుంచి చూసి ఏంది ఎంత మనుషులు ఉండాలి అని చెప్పి నేను ఇక్కడ పరిగెత్తుకుంటాను. వచ్చి నన్ను తోసి కళ్ళు జామాల చెట్టు అనేది ఒక పసిపెట్టు సమానం. ఆ చెట్టు నరికిన ఒకటే, పసిపెట్టు నరికిన ఒకటే. ఇప్పుడు ఎంతమందో సపోర్ట్ మాట్లాడుతారు సీక్రెట్గా. ఇప్పుడు ఈరోజు నీకు సపోర్ట్ ఇక్కడికి వచ్చి నువ్వు ఒక్కడే జేసీబీలో కూర్చున్నావు, కానీ నీకు సపోర్ట్ వాళ్ళకి జేసీబీ కూర్చోాలా. నువ్వు కూర్చొని అంత చేసి అంతా కరెక్ట్గా ఒక 10-15 నిమిషాల్లో నువ్వు ఫినిషింగు జామాల చెట్లు మొత్తం నరికిచ్చేసమంటే పక్క పంచాయతీ నుంచి పంపించారంటే ఆ గ్రామ నాయకులు వాళ్ళు ఎంతవరకు తెలుగు మంత్రులు అర్థం కావటంలే. ఇప్పుడు ఈరోజు అందరూ తెలుగుదేశంలో ఉన్నావు. ఈ గ్రామంలోకి వచ్చేటప్పుడు ఆ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఈ గ్రామంలో కొంతమందిని ఎన్క్వైరీ చేసుకొని ఇదంటే ఇటు జరుగుతుంది, ఇది ప్రకాశ్ రెడ్డిది కరెక్టా లేకపోతే అనిల్ది కరెక్టా, యూత్ కరెక్ట్ అనేది కనుక్కొని గ్రామంలోకి రావాలా, ఇటువంటి చేయాలా. ఏమి కనుక్కోకుండా నాకు ఆయన ఎవరో సపోర్ట్ ఉండని మేము ఆడ చెప్పించిన ఏడు చెప్పించిన ఇంకొక ఆయన వచ్చేసి ఎస్ఐకి చెప్పడం, ఆయన చెప్పిన మాట ఇను అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది. ఇప్పుడు యాడికి తీసుకోమాత్రం సమాజాన్ని అర్థం కావట్లే. రేపు ఇంకొకరి దిగిరా, ఇంకొకరి పడదీరా, ఇంకొక ఇల్లు కొడదీరా. మొత్తం ఎవరు చుట్టుకుంటుంది? ప్రభుత్వానికే చుట్టుకుంటుంది. ఎమ్మెల్యే కొన్ని తెలియకుండా పోవచ్చు, ఎమ్మెల్యే వెనక ఎమ్మెల్యే ఉండని అనుకుంటాను గ్రామంలో. వాళ్ళు చేసే చేష్టాలు అట్లా ఉన్నాయి. అదేమంటే ఎస్ఐ మా కులం కూడి పెడద్దా? ఎస్ఐ మనవాడు ఏం కాదు, నేను పొలిటిషియన్ చూసుకుంటానని వాయిస్ కూడా ఉంది. ఏమి చూసుకుంటారు? అటువంటి వాళ్ళకు సహకరి బట్టి ఇటువంటి జరుగుతున్నాయి. ఎప్పుడు కూడా చాలా తప్పు అది. ఇప్పుడు ఇది సీఎం కులపిచ్చి అంటే మరి సీఎం నాయుడు సీఎంఏ అనుకుంటే కొర కులాలని ఎత్తేస్తారా? అదే జరిగింది ఈరోజా. కాబట్టి మీ మీడియా ద్వారా చెప్తా ఉందంటే ఇటువంటి అరికట్టే బాగుంటుంది. డిపార్ట్మెంట్ అయితే, ఎమ్మెల్యే అయితే, సీఎం అయితే ఇటువంటి జరగకుండా ఎంతో కాపాడుకుంటే గౌరవంగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా.